హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇప్పటి వరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ ఈ టైప్ ఆఫ్ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. చేస్తాను అని నేను కూడా అనుకోలేదు, కానీ మేము ఎక్స్పీరియన్స్ చేసింది అట్లీస్ట్ కొంతమందికైనా సరే యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది అండ్ ఇది కొంచెమైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి. అండ్ అసలు మాకు ఏం జరిగింది, మేము ఆ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేసాము, అసలు ఫస్ట్ నుంచి ఎలా అయ్యింది ఏంటి అనేది క్లియర్గా టోటల్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ప్రతి సీజన్లో కూడా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి, సేమ్ అలాగే వీడికి కూడా కోల్డ్ అండ్ కాఫ్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేము నార్మల్ కోల్డ్ అండ్ కాఫే కదా అని ఒక 1 డే ఊరుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మా పెద్ద బాబుది బర్త్డే ఉంది. మీకు ఆల్రెడీ నేను చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ బర్త్డే హడావిడిలో మళ్ళీ తీసుకెళ్ళలేము, ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయిందని ముందు రోజు ఈవినింగే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకుని వెళ్తే అన్నీ చెక్ చేసి పర్లేదు అంతా బాగానే ఉంది అని చెప్పేసి యాంటీబయాటిక్ కూడా పెడదాము, ఫీవర్ వస్తుంది కదా అని చెప్పి యాంటీబయాటిక్ ఇచ్చారు 5 డేస్కి. అండ్ ఆ యాంటీబయాటిక్ వేస్తున్నాము అండ్ ఫీవర్ సిరప్ 6 అవర్స్కి ఒకసారి వేయమంటే అది వేస్తున్నాం, కానీ అస్సలు ఫీవర్ అయితే తగ్గట్లేదు, మళ్ళీ 6 అవర్స్కి అలానే వచ్చేస్తుంది. ఇంకా సరే అయినా కూడా వాళ్ళు యాంటీబయాటిక్ 5 డేస్కి వేయమన్నారు కదా, ఆ కోర్స్ అయిపోయేటప్పటికి తగ్గుతుందేమో అని అనుకున్నాము. అండ్ కాఫ్ అయితే మాత్రం వాడు నిద్రపోదాము అని అనుకుని ఇలా పడుకునే లోప కాఫ్ స్టార్ట్ అవడం, నిద్రలోంచి బాగా దగ్గొచ్చి లెగిసిపోవడం, అలా నిద్ర కూడా సరిగ్గా లేదు. ఇంకా 3 డేస్ అయ్యింది, ఇంకా అలా పెడుతూనే ఉన్నాం యాంటీబయాటిక్, ఈ ఫీవర్ సిరప్ ఇవన్నీ కూడా, అయినా కూడా కంట్రోల్ అవ్వలేదు. అండ్ కాఫ్ కూడా ఇంకా అలానే వస్తుంది. ఇంకా 3 డేస్ అయ్యేటప్పటికి వాడికి కూడా కొంచెం ఇంకా అలా సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తీసుకువెళ్దాం అనుకున్నాము. ఈలోపు తీసుకెళ్దాం అనుకునే లోపే సిరప్ అయ్యి వేసి కొంచెం ఆయిల్ అది రాసి వేడి నీళ్ళతో బాత్ చేపించేటప్పటికి మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు. అలా సిరప్ వేసిన తర్వాత తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడేమో ఫేస్ అంతా కూడా చాలా డల్గా నీరసంగా అలా అయిపోయేది. అసలు ఇంకా నెక్స్ట్ ఇంకా సండే కదా, సండే నైట్ ఎమర్జెన్సీలో అయినా తీసుకువెళ్దాము, బాగా నీరసంగా అనిపిస్తుంది, కొంచెమేమో లైట్ ఆయాసంలా అనిపిస్తుంది, అప్పటికే గురుగురు సౌండ్ వస్తుంది. సరే తీసుకెళ్దాం కదా అని ఎన్ని హాస్పిటల్స్కి కాల్ చేసినా ఎమర్జెన్సీ చూడట్లేదు, సండే కదా డాక్టర్ లేరు. ఇంక అన్ని హాస్పిటల్స్కి కాల్ చేసాము, ఎవరైనా సరే పోనీ ఎమర్జెన్సీ ఓపీ అయినా తీసుకెళ్దాము, అసలు కొంచెం నెబులైజర్ అది పెట్టమని చెప్తారేమో అని. ఇంకా వాళ్ళ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం నెబులైజర్ అది పెట్టకూడదు కదా, ఇంట్లో నెబులైజర్ మిషన్ ఉంది కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తేనే పెట్టాలి కదా అని చెప్పేసి మేమైతే ఏ నెబులైజర్ లాంటివి ఏం పెట్టలేదు అప్పటి వరకు. ఇంకా సండే నైట్ అంతా కూడా ఫీవర్ బాగా ఎక్కువ వచ్చేసింది. ఇంకా థర్మామీటర్ పెట్టి చూస్తుంటే మాకే భయం వేస్తుంది, పెట్టి చూడాలన్నా అంతలా ఫీవర్ వచ్చేసింది. 102, 103, ఒకనొక టైంలో 104 వరకు కూడా వచ్చేసింది. ఇంకా నైట్ అంతా వాడు ఏంటంటే ఎప్పుడైతే కాఫ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా కింద నిద్రపోయేవాడు కాదు, నైట్ ఏడుస్తా లేచిపోయేవాడు అస్తమాట్లోని. నేను ఇలా ఎత్తుకుని ఇలా హ్యాండ్ మీద వేసుకుంటే పడుకునేవాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు, వాడికి స్ట్రైట్గా పడుకుంటే కంఫర్ట్గా లేదు, ఇలా హ్యాండ్ మీద వేసుకుంటే హ్యాండ్ దగ్గర ఇలా హైట్ వస్తుంది కదా, ఆ హైట్ వచ్చేటప్పటికి వాడికి కొంచెం పడుకోవడానికి బాగుండేటట్టుంది. ఇంకా ఒక 2-3 డేస్ నుంచి అయితే నైట్లో అలా చేతి మీద వేసుకుంటేనే పడుకునేవాడు. సర్లే ఇంకా అలా వేసుకుంటే అయినా పడుకుంటున్నాడు కదా అని నేను లేచి కూర్చొని ఇలా హ్యాండ్ మీద అయితే వేసుకునేదాన్ని. ఇంకా సండే నుంచి వామిటింగ్స్ అనమాట. ఆ రోజు ఇంకా ఏం తిన్నా తాగినా వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి కొంతసేపటికి. ఫుడ్ కూడా ఏది తిన్నా ఏది పెట్టినా పాలు తాగినా కూడా వామిటింగ్ అయిపోతుంది. ఇంకా మాకు ఇంకా మండే రోజు మార్నింగే ఇంకా వెంటనే తీసుకుని వెళ్ళిపోవాలని మార్నింగే హాస్పిటల్కి అయితే కాల్ చేసి ఓపీకి మార్నింగే తీసుకుని వెళ్ళాము. అప్పటికి ఫీవర్ ఎక్కువే ఉంది, మార్నింగే సిరప్ కూడా వేసి తీసుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేసి వెంటనే ఇది నిమోనియా, అడ్మిట్ చేసేయాలి హాస్పిటల్లో, ఆయాస పడుతున్నాడు, ఇది కనుక లోపల ఇన్ఫెక్షన్ లంగ్స్లో ఎక్కువైపోయింది అంటే చాలా కష్టమైపోతుంది, కంపల్సరీ అడ్మిట్ అయితే చేయాలి, మీకు ఇంటి దగ్గర అయితే అవ్వదు అని చెప్పేశారు.
ఇదేంటి మేము నార్మల్గా హాస్పిటల్కి ఓపీ అన్న ఉద్దేశంతో వెళ్ళాము, నెబులైజర్ ఇస్తారేమో అది పెడితే సరిపోతుంది కదా ఈ థాట్ ప్రాసెస్లోనే వెళ్ళాం. కానీ ఇలా అసలు అడ్మిట్ అంటారు అంతవరకు ఆలోచించలేదు. ఇంకా వెళ్ళిన తర్వాత ఆయన ఇలా సెతస్కోప్ పెట్టగానే నిమోనియా అనేసి అయితే అన్నారు. ఇంకా ఫస్ట్ అయితే మాకేం అర్థం కాలేదు, ఇదేంటి నార్మల్గా వచ్చిన దానికి కూడా ఇలా అంటున్నారని. తర్వాత మేము ఒక ఒపీనియన్తోనే వెళ్ళాం కదా, ఇంకా నెక్స్ట్ ఒపీనియన్ కూడా కనుక్కొని అందరికీ కాల్స్ చేసేటప్పటికి సరే ఇంకా అడ్మిట్ అయితే చేయక తప్పదు, చేస్తేనే తగ్గుతుంది అనేసి అన్నారు. వెంటనే సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇంకా వెంటనే క్యాన్లా అయితే పెట్టేశారు. పెట్టి యాంటీబయాటిక్స్ అవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చేసి నెబులైజర్ కూడా ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి నెబులైజర్ పెట్టేవాళ్ళు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. కాకపోతే ఆ నెబులైజర్ పెట్టినప్పుడు అయితే విపరీతమైన ఏడుపు. అంటే వాళ్ళ చిన్నపిల్లోడు కదా, వాడికి అది అసలు అలవాటు లేదు, ఇలా పెట్టేటప్పటికి అది ఉంచుకోవట్లేదు. అయినా సరే అది పెట్టకపోతే తగ్గదు. ఇంకా అలానే పెట్టేవాళ్ళం. వాడు అలా ఏడుస్తుంటే చాలా అసలు ఇంకా చెప్పలేము, అంతలా అనిపించింది. ఇంకా అలా మేము 29th రోజు అడ్మిట్ అయ్యాము. 29, 30, 31 అక్కడే ఉంచి ఫస్ట్ రోజున జనవరి 1 రోజున అయితే ఇంటికి పంపించారు. అండ్ ఒక 1 డే అయ్యేటప్పటికి డాక్టర్ వచ్చి చూసి కొంచెం బెటర్ అన్నారు. వాడికి యాంటీబయాటిక్స్ అవన్నీ పెట్టగానే ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారు. బ్లడ్ టెస్ట్లో సిఆర్పి లెవెల్ వచ్చి 144 ఉంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. సో అడ్మిషన్ అయితే తప్పదు, ఉండాలి 1 or 2 days అనేసి అన్నారు. అలా అప్పటికి ఇంకా ఫీవర్ అయితే రావట్లేదు. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెక్ చేస్తున్నారు. నెబులైజర్ 3 అవర్స్కి ఒకసారి పెడుతూ వారి ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించారు ఒక 2 days. తర్వాత ఫ్లూయిడ్ ఆపేసి లైట్గా ఫుడ్ అవి పెట్టమన్నారు. వామిటింగ్స్ కూడా ఆగాయి. సో తర్వాత ఇంకా డిశ్చార్జ్ అయితే ఫస్ట్న చేసేసారు. మనకి నార్మల్గా పిల్లలకి ఫీవర్తో పాటు కాఫ్ కూడా ఎక్కువగా వచ్చి ఫీవర్ అనేది ఒక 3 days అస్సలు కంట్రోల్ అవ్వలేదు అనుకుంటే మాత్రం అసలు ఎవ్వరూ లేట్ చేయొద్దు. ఎందుకంటే మనం దాన్ని ఏంటి అనేది జడ్జ్ చేయలేం కదా. ఇన్ కేస్ వాళ్ళు ఏం పర్లేదు అని పీడియాట్రిషియన్ మనకి చెప్పారు అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదు ఇప్పుడు మేము ముందే భయం వేసి వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ వాడు 3-4 days నుంచి మరి ఆల్రెడీ యాంటీబయాటిక్ మీద ఉండడం వల్ల ఏంటో కానీ ఓకే వెంటనే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్కి రెస్పాండ్ అయ్యి సాచురేషన్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ అయ్యి అంతలా తగ్గలేదు. అండ్ మేము చాలా సేఫ్ అనిపించింది. అక్కడి వరకు కూడా చాలా అదృష్టమనే అనిపించింది. ఇంకా ఇక్కడ రకరకాల కేసులన్నీ చూసి వింటుంటే చాలా భయం వేసింది ఆ తర్వాత. సో ఎవరైనా సరే, ఏ పిల్లలకైనా సరే కొంచెం బాగాలేదు, ఓ 3 days అయినా ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, ఫీవర్ ఎక్కువగా వస్తుంది, ఫీవర్తో పాటు కాఫ్, కోల్డ్ కూడా తగ్గకుండా ఉంది అంటే కంపల్సరీ కూడా వెళ్ళండి. అండ్ వాళ్ళు ఆల్రెడీ మెడికేషన్ ఇచ్చినా సరే ఒక 3 days తర్వాత కంట్రోల్ అవ్వలేదంటే మళ్ళీ వెళ్ళి కంట్రోల్ అవ్వలేదు, ఇలా మీరు ఇచ్చిన మెడికేషన్ వాడినా అని మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మ్ అయితే చేసుకోండి. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని ఎందుకు పదే రావడం, కంగారు ఎందుకని తిట్టినా పర్లేదు, మీరు తీసుకువెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే మనకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా సండే రోజు నైట్ అయితే ఏ హాస్పిటల్ అయినా సరే ఒక్కసారి చూస్తే బాగుండు అనిపించింది. అంతలా అసలు ఎన్ని హాస్పిటల్స్కి కాల్ చేసామో, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్నిటికి కాల్ చేసాము, ఒక 1 or 2 హాస్పిటల్స్కి తప్ప. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు చిన్నదానికి వెళ్తేనే అడ్మిట్, ఐసీయూ అన్నారు. అందుకని నాకు అలా బాగా భయం వేసిన ఒక 2 కార్పొరేట్ హాస్పిటల్స్కి తప్ప రిమైనింగ్ అన్ని హాస్పిటల్స్కి మేము కాల్ చేసాము. ఇంకా హాస్పిటల్ నేమ్స్ అవి మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు, సో నేనైతే చెయ్యట్లేదు వాటి నేమ్స్ అయితే. సో ఏ పిల్లలకైనా సరే కంపల్సరీ మీకు కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ రోజులు ఉన్నాయి అంటే మాత్రం అస్సలు అశ్రద్ధ మాత్రం చేయొద్దు. ఈ వీడియో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే యూజ్ అవ్వచ్చు. కంపల్సరీ మీరైతే షేర్ చేయండి. నేను అసలు అక్కడ ఎలాగే ఏంటి అన్నది నేను చిన్న బిట్సే తీసాను, ఎక్కువ కూడా నేను తీయలేదు. అండ్ న్యూ ఇయర్ రోజు అయితే ఇంటికి పంపించేశారు. ఎనీవే మాకైతే తగ్గినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వాడి బ్లడ్ టెస్ట్, మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను.
సిఆర్పి లెవెల్ అనేది అప్ టు 6 వరకు ఉండొచ్చంట. అది వచ్చేసి 145 అయ్యింది వాళ్ళు చేసిన బ్లడ్ టెస్ట్లో. 30th చేశారు. ఇది వచ్చేసి ఎక్స్రే. ఫైనల్గా మేము రైట్ టైంలో రైట్ హాస్పిటల్కి వెళ్ళాము అని అయితే మాకు అనిపించింది. డాక్టర్ అయితే అసలు చాలా బాగా ట్రీట్ చేశారు. నేను కార్పొరేట్ లాగా చాలా చాలా ఏదేదో చెప్పేసి భయపెట్టేసి అది కాదు ఇది అని అలా కాకుండా ఎగ్జాక్ట్గా అసలు ఏది ఉందో అది ఆయన చెప్పడము, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మాకు చాలా ధైర్యంగా అనిపించింది. ఫస్ట్ అడ్మిట్ అనగానే మనకంత మైండ్ ఉండదు కదా, అడ్మిషన్ అంటే ఏంటిది, నార్మల్గా మనం ఏదో చిన్న బ్యాగ్లో చిన్న వాటర్ బాటిల్, వాడికి సంబంధించిన క్లాత్, డైపర్స్ ఇవి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినట్టే వెళ్ళాము. వెళ్ళగానే అడ్మిట్ అంటే ఏం అర్థం కాలేదు అసలు. వెంటనే చాలా భయంగా అసలు ఇంకా ఏడిస్తే బాగోదు అక్కడ, ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. ఇంకా కాల్ చేసి మా అమ్మ వాళ్ళకి, మా అత్తగారు వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇలా అంటున్నారు అని చెప్పగానే వాళ్ళు ఇంకా చెప్పారు అంటే మనం రిస్క్ తీసుకోకూడదు, అడ్మిట్ చేయడమే మంచిది అని అయితే చెప్పారు. అండ్ వీళ్ళందరూ కూడా దగ్గర ఉండడం వల్ల మా అమ్మ వాళ్ళు కానీ వెంటనే మా అత్తయ్య గారు వాళ్ళు కానీ రావడం, ఇంకా వీళ్ళందరూ అన్నీ తీసుకుని రావడం, దగ్గర ఉండడం వల్ల చాలా ధైర్యంగా సపోర్ట్గా అనిపించింది. వెంటనే వాళ్ళు ఏం కావాలన్నా ఇంకా మేము వెంటనే హాస్పిటల్ అడ్మిట్ పోయి అక్కడే ఉన్నాం కదా, అవసరమైనవన్నీ అమ్మ వాళ్ళు తీసుకురావడం. తర్వాత ఇంకా నెక్స్ట్ డే మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చి ఆవిడ ఒక 4-5 డేస్ ఉండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా నాకు చాలా ధైర్యంగా చాలా సపోర్ట్గా అనిపించింది. అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం దాని నుంచి చాలా ధైర్యంగా ఉంటేనే బయటికి రాగలము. ఇంకా అలా చెప్పారు లేకపోతే ఏదో అయిపోయింది అని మనం నెగిటివ్ థాట్ పెట్టుకుంటే ఇంకా చాలా భారంగా అనిపించేదేమో. కాకపోతే December 31 రోజున అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు బయట నుంచి, మేమేమో వాడిని వేసుకుని హాస్పిటల్లో ఉన్నాం ఆ రోజుకి. నిజంగా ఆ రోజు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఛానల్లో నేను పెట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకూడదు, ఏదన్నా సరే పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలని ఎప్పుడూ కూడా నెగిటివ్గా నేను చెప్పడం కానీ లేకపోతే కెమెరా ముందు బాధపడడం కానీ ఇలాంటివి నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మనకి ఎంత బాధ ఉన్నా సరే దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పడానికే నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేశాను. ఏదైనా వచ్చినా కూడా ధైర్యంగా ఉండండి, హాస్పిటల్కి అయితే వెళ్ళండి. డాక్టర్ చెప్పిన దాన్ని అయితే మీరు కన్ఫామ్గా ఫాలో అయితే వెంటనే మనం బయటికి అయితే వచ్చేయచ్చు. ఆయన అలా 2 డేస్లోనే డిశ్చార్జ్ చేయడం అయితే మాకు అప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న మాట ఎప్పుడైతే అన్నారో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బాబుని మన దగ్గర పెట్టి ట్రీట్మెంట్ అంతా మన కళ్ళ ముందే జరగడం వల్ల వెళ్ళి అడ్మిట్ అయిపోయిన తర్వాత అంత భయం అనిపించలేదు. ఫస్ట్ అడ్మిట్ అనగానే ఏంటి ఇలా అంటున్నారు, నిమోనియా లేకపోతే ఇన్ఫెక్షన్ అని ఇలా చెప్తుండేటప్పటికి చాలా బాధ అనిపించింది. అండ్ మా అదృష్టం అనుకోవాలి, సాచురేషన్ లెవెల్ అయితే మాత్రం ఆక్సిజన్ లెవెల్ అదంతా కూడా లిమిట్స్లో ఉండడం వల్ల ఇబ్బంది అవ్వలేదు. సో ఎవరికైనా సరే మళ్ళీ చెప్తున్నాను, కోల్డ్ కాఫ్ ఉండి ఫీవర్ అవి ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కన్సల్టేషన్తోనే అయిపోతుంది, ఆ ఫీజుతోనే. అయ్యో వెళ్తే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అవసరమా ఇలా అస్సలు అనుకోవద్దు. అండ్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ఇంతకీ ఫైనల్గా ఇది ఎందుకు వచ్చింది అని అయితే అడిగితే ఇది త్రూ ఎయిర్ వచ్చిందంట. కొన్ని పిల్లలకి ఎయిర్ ద్వారా కూడా వస్తాయి, అసలు అలా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అయిన నిమోనియా. ఇది ప్రాబ్లం ఏం లేదు, ఇంట్లో ఎవరికైనా ముందు ఉంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ అలా స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి మీరు ఎక్కువ వరి అవ్వద్దు. ఫుడ్స్ అవి కూడా వాడికి ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్నీ కూడా నార్మల్గా పెట్టండి అని చెప్పారు. నేను ఇంకా ఆ కంగారులో ఎక్కువ వీడియోస్ కానీ అవి ఏమి కూడా నేనేమి షూట్ చేయలేదు.
బాబుకి కొంచెం తగ్గిందన్న తర్వాత వాడు హాస్పిటల్లో చేసిన అల్లరి తగ్గనంత వరకు కూడా అలా పడుకునే ఉన్నాడు, ఫ్లూయిడ్ ఎక్కేంత వరకు కూడా. ఇంకెప్పుడైతే కొంచెం మాకు వీడిని చూస్తుంటేనే అర్థమవుతుంది తగ్గుతుంది వీడికి, పర్లేదు కొంచెం అన్నట్టు, అలా ఆటలు అవి స్టార్ట్ చేసి అంతా నార్మల్గానే ఉన్నాడు. అప్పుడు ఏవో 1-2 చిన్నగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అలా తీసానంతే. అప్పటి వరకు అయితే నేను అసలు ఏమీ షూట్ చేయలేదు. అసలు ఆ టెన్షన్లో కెమెరా తీయాలన్న ఆలోచన కూడా నాకు అసలు రాలేదు. అందుకే నేను జరిగిందంతా కూడా త్రూ వర్డ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవైతే రిపోర్ట్స్. సో ఇంతే. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తాను. బాయ్.